మనకి ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ థైరాయిడ్ డే. థైరాయిడ్ అని మనకు తెలిసిందే. అందులో బేసికల్గా 2 థైరాయిడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి హైపోథైరాయిడ్, ఇంకోటి వచ్చేసి హైపర్ థైరాయిడ్. హైపో మీన్స్ లెస్, హైపర్ మీన్స్ హై. ఇప్పుడు ఎట్లాగైతే హై బీపీ లో బీపీ ఉంటాయో అలా హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఈ రెండు రావడానికి మెయిన్ కారణం ఒకటే, అయోడిన్. అయోడిన్ అంటే మామూలుగా మనకి సాల్ట్లో వాడుతుంటారు కదా, ఆ ఫుడ్ తినకపోవడం వల్ల, అలాంటి ఫుడ్ మనం వాడకపోవడం వల్ల అయోడిన్ ఫుడ్ మన థైరాయిడ్ ఎక్కువ వచ్చింది అనమాట. అయోడిన్ తక్కువ ఉత్పత్తి అవుతే థైరాయిడ్ వచ్చింది. మనకు తెలిసిందే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH ఎంత పవర్ఫుల్లో, పిట్యూటరీ గ్లాండ్ ఎంత పవర్ఫుల్లో TSH ఎంత పవర్ఫుల్ అనమాట. సో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ వల్ల అది తక్కువ రిలీజ్ అవ్వడం వల్ల అయోడిన్ తక్కువగా ఉండి మనకి థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్క థైరాయిడ్ వచ్చింది, కొంతమంది హైపోథైరాయిడ్ వచ్చింది, కొంతమంది హైపోథైరాయిడ్ వచ్చింది. హైపోథైరాయిడ్ వస్తే ఏంటంటే అంటే తక్కువ థైరాయిడ్ వస్తే పీపుల్ సన్నగా అయిపోవడము, లేదంటే వాళ్ళకి మామూలుగా ఆడలు అయితే పీరియడ్స్లో ప్రాబ్లం రావడం, లేదంటే అబ్బాయిలు అయితే జుట్టు ఊడిపోవడం, ఇట్లా కొన్ని జరుగుతుంటాయి అన్నమాట. మామూలుగా గొంతు లావ్ అయిపోవడం, లేదంటే బాడీ సన్నగా అయిపోవడం, ఏదో చీపురు పొల్లలాగా అయిపోవడం, ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వడం, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. అంటే హైపోథైరాయిడ్ వస్తే ఆటోమేటిక్గా లావ్ అయిపోవడం, అండ్ దానికి కూడా జుట్టు ఊడిపోవడం, ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్లో పీరియడ్స్ తేడా రావడం, అండ్ చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి తొందరగా ప్రెగ్నెన్సీలు రాకపోవడం, ఇట్లా చాలా జరుగుతుంటాయి అన్నమాట. ఆడవాళ్ళకి అయితే, బాయ్స్కి కొన్ని లైట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, హార్మోనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకోటి ఏదన్నా. సో థైరాయిడ్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయోడిన్ కలిగిన ఫుడ్ తినండి. అలానే సాల్ట్ అదే పని తినమన్నాం కాదు, అయోడైజ్డ్ సాల్ట్ ఉంటాయి కొన్ని, అవి తీసుకొని తినమని చెప్పుకుంటున్నాను. సో థైరాయిడ్ గురించి అవగాహన తెచ్చుకొని బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.